ముంబై నటి కాదంబరి జత్వానీ సెక్రటేరియట్లో ఏపీ హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. తనపై అక్రమ కేసులు పెట్టారని, తనను వేధించారని, దీనిపై న్యాయం చేయాలని హోంమంత్రి అనితను నటి జత్వానీ ఆమె తల్లిదండ్రులు కోరారు. సీనియర్ సిటిజన్స్ అయిన తన తల్లి, తండ్రి పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును జత్వానీ అనితకు వివరించారు. తనపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు ఐపీఎస్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనితను వారు కోరారు. హోంమంత్రితో భేటీ అనంతరం జత్వానీ మీడియాతో మాట్లాడారు. గతంలో పోలీసులు నా విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోంమంత్రికి వివరించానని తెలిపారు. పోలీసులు తన విషయంలో, తన ఫ్యామిలీ విషయంలో దారుణంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కొద్దిసేపటి క్రితం ఆ ముంబై నటి కాదంబరి హోమ్ మినిస్టర్ అనితని కలిసింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సంచలనాత్మకంగా గత 10-15 రోజుల నుంచి కూడా చక్కర్లు కొడుతున్న ఆ ముంబై నటి జత్మలానికి సంబంధించి కూడా పోలీసులు ఆమెపై ప్రవర్తించిన తీరు పట్ల కూడా ఆమె ఇప్పటికే వివిధ ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో గానీ ఆ దేశంలో కానీ సంచలనాత్మకంగా ఒక్క కేసులోనే 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారని అంటే అది ఒక్క ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులోనే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ కేసు మరింత లోతుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్క ఏదైతే జత్వానీ ఆ కేసుకు సంబంధించి హైకోర్టు కూడా జోక్యం చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే జత్వానీ మొబైల్ను కూడా భద్రపరచండి, డేటాను యథాతథంగా ఉంచండి, అలాగే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఆమె ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా జాగ్రత్తగా చేయండి, పూర్తి వివరాలతో కూడా కౌంటర్ చేయండి అంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది అని అంటే ఆ పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాక ముందే 24 గంటల ముందే ఎవరైతే జత్వానీ ముంబై నటి ఉందో హోంమంత్రి అనితని కలిసింది. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అనితకి సంబంధించి కూడా ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే విజయవాడ సిపి కానీ అలాగే ఇబ్రహీంపట్నంలో కానీ జత్వానీకి సంబంధించి కూడా స్టేషన్ కి వెళ్లిన పరిస్థితి ఉంది, అక్కడ ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఫిర్యాదు చేసిన తర్వాతే 2 పోలీస్ అధికారులు కానీ 3 ఐపీఎస్ అధికారులు కానీ మొత్తంగా 5 సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. దాని మీద మరింత లోతుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ చేస్తే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మరొక సంచలనాత్మకంగా ఏదైతే కాదంబరి జత్వానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనితని కలిశారు. అనితని కలిసి కూడా తన యొక్క కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు మొత్తం కూడా హోమ్ మినిస్టర్ చెప్పారు. ఒక పక్క ఏదైతే హైకోర్టు చెప్పిన విధంగా ఏదైతే ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మొబైల్ కానీ మొత్తంగా కాదంబరి జత్వానికి సంబంధించి కూడా భద్రపరచాలని హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఏదైతే పోలీసుల దగ్గర ఉన్న ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం కూడా జాగ్రత్త పరిచే అంశం కానీ అలాగే ఐపీఎస్ అధికారుల యొక్క అంశం కానీ ఏదైతే సచివాలయంలోనే గతంలోనే సీఎం పేషి అయిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఆ సీఎం పేషికి సంబంధించి సీఎం క్యాంపు సీఎం ఆఫీస్ కార్యాలయంలోనే ఈ జత్వానికి సంబంధించిన కేసు పూర్వపరోపాలన్నీ కూడా జరిగినాయి, చర్చ జరిగినాయి అని ఏదైతే ఐపీఎస్ అధికారి విశాల్ గుడిని ఇచ్చిన ఫిర్యాదు మీద లిఖితపూర్వక అంశానికి సంబంధించి కూడా అంశాన్ని కలిసినప్పుడు కాదంబరి జత్వాని వివరించారు. ఐపీఎస్ అధికారి ఇచ్చిన దాని లిఖితపూర్వకంగా ఇచ్చిన అంశాలపై కూడా విచారణ జరపాలన్నారు. ఆయన ఇచ్చిన అంశాల్లో ముఖ్యంగా ఏదైతే సీఎం పేషీలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్య సలహాదారు అలాగే ఒక ఐఏఎస్ అధికారి మరి ఒక ఐపీఎస్ అధికారి కూడా ఇద్దరు అధికారులతో పాటు ఈ కుట్ర మొత్తం కూడా సీఎం పేషీలోనే జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్య సలహాదారు
ఈ కేసుకు సంబంధించి కూడా తనపై ఆ మొత్తం వ్యూహ రచన చేసి తన కుటుంబాన్ని తన్ను ఆర్థిక పరంగా గాని ఆ మానసికంగా గాని క్షోభ పెట్టి హింస పెట్టారని దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 40 రోజుల పాటు తనను ఉంచడానికి కారణం ఈ దొంగ కేసులకు సంబంధించి మొత్తం కూడా తనకు న్యాయం చేయాలని ఇప్పటికే ఆమె అనితను కోరిన పరిస్థితి అయితే ఉంది. పలు స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ మొత్తానికి ఏదైతే కాదంబరానికి సంబంధించి ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ని అలాగే ఆ ముగ్గురు ఐపీఎస్ ని ఆ సీఎంఓలో మంతనాలు కుట్ర వ్యూహ రచన మొత్తానికి సంబంధించి కూడా ఆమెకు పూర్తి వివరాలతో కూడా ఈ కేసు మరలా రీఓపెన్ చేసి ఆ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా ఉన్న అధికారులు మొత్తాన్ని కూడా ఆ కేసులో ఓకే